మహిళా సాధికారత బిల్లుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ కి మద్దతు పలికింది, మహిళా బిల్లుకి మద్దతు పలికింది. బిల్లులో 33% రిజర్వేషన్ అంటే మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 19 నుంచే 50% ఉమెన్ కి రిజర్వేషన్ అన్నట్టు ప్రతి ఎన్నికలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ వర్క్స్ ఇచ్చే దగ్గర కూడా ఉమెన్ రిజర్వేషన్ కింద ఉమెన్ కి 50%, కాలేజీలో స్కూల్కి ఇస్తున్న డబ్బులు కూడా చదువుకోవడానికి ఇంట్లో పెద్దగా తండ్రి కాదు తల్లి అయితే సరైన వ్యక్తిగా ఇల్లు నడపడానికి మొదటి వ్యక్తి స్త్రీ అని గుర్తించి అమ్మ అకౌంట్లో ఇక మొదలుపెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 33% కాదు 50% కట్టుబడి ఉండదు. మా సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి మేము ప్రకటించాం. సో బిల్లు ఆగిపోయింది. దాంతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ కూడా అసలు ఓటింగ్ కూడా అవసరం లేదని వెనక్కి తీసుకోవడం జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ జనగణన తర్వాత జనాభా లెక్కలు తేలిన తర్వాత 27 రెఫరెన్స్ డేట్ అయిన తర్వాత 29కి అవుద్దా దానికన్నా ఇంకా ముందరకు పోద్దా సమయం తెలియజేయాలి. కానీ రిజర్వేషన్ రాజ్యాంగంగా ఉన్నా లేకపోయినా మా అధినాయకుడు, మా పార్టీ అధినేత, మా పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళా రిజర్వేషన్ ని మా పార్టీ వరకు డిసైడ్ చేసి ప్రతి దానిలో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా ఒక మహిళను చేయడం జరిగింది. మా వరకు మేము గొప్పగా చెప్పుకోగలిగిన విషయం ఇది. అందుకని రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా మా పార్టీ, మా ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతని ఇదివరకే నిరూపించుకున్నారు. అదేవిధంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ.